ఎక్కడ చూసినా ఈ గుడ్డు గోలేందిరా బాబు! యూట్యూబ్ ఆన్ చేస్తే యూట్యూబ్‌లో బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అంటారు. ఇన్‌స్టాలో బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అంటారు. ఇదేమన్నా పెద్ద విద్య, బ్రహ్మ విద్య అనుకుంటున్నారా? మనం గూడా చేయొచ్చు ఈజీగా. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి నాకు గూడా మంచిగొచ్చిందా? ఫెయిల్ అయిందా? ఇట్లా కార్ట్‌లో పెట్టుకుంటే మంచిగొస్తదని చూసిన ఎక్కడనో. అందుకనే గుడ్డు చుట్లు కాట్లయితే పెట్టుకున్నా. వద్దనలేక కైమా కొట్టినట్టు కొట్టిన పాపం దాన్ని. ఇగ ఇట్లా చిన్న కడాయి అయితే తీసేసుకున్నా. అందులో ఆయిలేసేసుకున్నా. దాన్ని అటు ఇటు ఊపితే గిట్ల బ్రౌన్ అయిపోయింది. బ్రౌన్ అయిపోయిందాక ఫస్టే ముందే 2 కోడిగుడ్లు గిలగొట్టి పెట్టిన. అప్పటికప్పుడేస్తే బాగోదని జెప్పిర్రు గూడా. అందుకే గిట్ల కొట్టేసినంక ఇగ కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కారము, మసాలా ఇవన్నీ మీకు తెలిసినయే గదా! ఆల్రెడీ మీరు జేసే ఉంట్రు. నేనే ఓల్డ్ అయిపోయినంక జేస్తున్నా. మనకి అందరూ జేసేటప్పుడు ఇంట్రెస్ట్ రాదు. అందరూ జేసినంక అయిపోయినంక అప్పుడు ఇంట్రెస్ట్ ఒస్తది. ఇగ అట్లనే యేసుకున్నా. యేసుకున్నంక అంతా బానే ఉంది గానీ, ఇది ఎట్లా తిప్పుతారా అని ఆలోచిస్తున్నా. ఆలోచించేటప్పుడు ఇంకా గింత గుడ్డు కలిపిన లిక్విడ్ ఉంది గదా! అది పోయలేదు గదా! అని ఆలోచించకుండా పోసేసాననమాట. ఇగేంటంటే, ఇగ ఫస్ట్ ఏసింది మంచిగా ఫ్రై అయింది. ఇగ తిప్పుదామనుకుంటున్నా. తిప్పుదామనేసరికి ఎక్కడ ఇరిగిపోతదా అని భయంగుంది. మరి ఇగ ఈ గుడ్డు తిప్పగలిగినా? తిప్పలేనా? అసలేం జేసినా? అనేది మీరు దెలుసుకోవాల. ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెటు ఏషిందా? ఏయలేదా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? అసలు ఏస్తే ఎలా ఉంటది? అని అనుకుంటున్నారా? నెక్స్ట్ ఒక పార్టొస్తది.